హలో హాయ్ టు ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదండి. తూర్పుగోదావరి జిల్లాలో ఆలయాలన్నీ చూడటానికి 1 డే ప్లాన్ చేశామని. వాటిలో వచ్చే మిగతా 2 వీడియోస్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసరికి సూర్య భగవాన్ స్వామి ఆలయం ఎక్కడంటే ద్రాక్షారామం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొవ్వూరు. ఈ కొవ్వూరు కూడా మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బెక్కవోలు వెళ్తుంటే ఈ కొవ్వూరు దగ్గర ఈ స్వామివారి ఆలయం అయితే కనుక చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైంది కదా సూర్య నమస్కారాలు అనేది చేయటం అనేది. ఆలయం లోపల చూసారు కదండి, చాలా పెద్ద ఆలయం చూస్తున్నారు కదండి. లోపల కూడా మనకి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఇది కూడా చాలా ఫేమస్ అండి. బిక్కబోల్లో గోలింగేశ్వర స్వామిగా ఇక్కడైతే కనుక స్వామివారు అయితే కనుక దర్శనం అయితే ఇస్తారు. ఆలయం పిక్స్ అయితే చూస్తున్నారు కదండి. వీడియో అయితే డిలీట్ అయిపోయిందని చెప్పి పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా చాలా ఫేమస్. పంతులు గారి మాటల్లో విందురు కానీ శ్రీ మహాగణాధిపతి ఇది శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం బెక్కవోలు. ఇది కాకినాడ రాజమండ్రి మార్గ మధ్యలో, ఇది రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ 33 కిలోమీటర్ల దూరంలో ఉంది, మధ్యలో ఉంది. ఇది 8-9 శతాబ్దం నాటికి చెందినటువంటిది. తూర్చాణుక్యుల కాలం నాటిది. దీన్ని ఆ కాలంలో విరిదాంగపురము అని చెప్పి గ్రామాన్ని పిలుచుకునేవారు. కాలక్రమేణా వచ్చినప్పటికీ దీన్ని బిగ్ గుహలు అన్నారు. తర్వాత బెక్కన్నబోలుగా పిలవబడింది. తర్వాత ఇప్పుడు బిక్కవోలుగా వాడుకలోకి ఉంది. ఇక్కడ 108 శివాలయాలు ఉన్నట్టుగా ప్రతీతి. ఇప్పుడు మనం అన్నీ కూడా శివాలయాల పైన ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నామంటే ప్రతి చోట శివాలయం ఉంది. మన భూమిలో శివాలయం ఉందమ్మా. స్వామికి అత్యంత వైభవంగా మనకి ఇక్కడ త్రిలింగ క్షేత్రంగా చెప్పబడుతోంది. కారణం ఏమిటంటే ఒకే ఆలయ ప్రాంగణంలో 3 శివాలయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధాన దేవత గోలింగేశ్వరుడు. ఈ స్వామి ఉపాలయాలుగా చంద్రశేఖరుడు, రాజరాజేశ్వరుడు ఉన్నారు. అంచేత ఒకే శివాలయంలో మనకి ఒకే దేవాలయంలో 3 శివాలయాలు దర్శనమవుతాయి. అంచేత దీన్ని త్రిలింగ క్షేత్రం అన్నారు. ఇక్కడ మనకి దీన్ని కొంతకాలం చాణక్యుల పరిపాలన అయిపోయిన తర్వాత పెద్దాపురం సంస్థానాధీశులు వత్సవాయి శ్రీ సూర్యనారాయణ తిమ్మతిరుపతి మహారాజా వారు దీన్ని అనుసంధానం తీసుకున్నారు. అప్పట్లో రోడ్డు మార్గాలు కానీ ఏమీ విద్యుత్ దీపాలు కానీ ఏమీ ఉండేవి కాదు. ఆవును మట్టి మడిలో పోసి 4 వీధులకు ఒకసారి దీపం అఖండం వెలిగించేవారు. అవే విద్యుత్ దీపాలు. ఇక్కడ ఈ స్వామిని పెద్దాపురం మహారాజా వారు తీసుకున్న తర్వాత ఆయనకి గో సంపద ఎక్కువగా ఉండడం చేత ఈ ప్రదేశం అంతా కూడా గోవుచం మందదే తొక్కబడింది. ఇప్పుడు ఈశ్వరుడుగా చెప్పబడుతున్న ప్రదేశంలో పెద్ద పుట్టపోసి మట్టి కింద ఉండేది. ఎవరికి ఏమీ తెలిసేది కాదు. ఈ మందలో వచ్చినటువంటి గోవు రోజు కూడా అక్కడ వచ్చి ప్రదక్షిణం చేయడం, పాడు వదులుతూ ఉండడం, కూడా మందలో కలిసి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతూ ఉండేది. మహారాజేంద్రుడు పాలు ఇవ్వట్లేదని చెప్పి తెలుసుకునేటప్పటికీ ఫలానా చోట మనకి బిడిదాంగపురం ఊళ్ళో పాలు వదులుతోంది మహారాజా అని చెప్పి వెంటనే పరివారంతో ఆయన వచ్చి తవ్వించాడు. ఆ మట్టి ఆ పుట్టబట్టంతా తవ్వించినప్పటికీ ఆయన లింగం ఆవిర్భవించింది. సరే, సూర్యాస్తమం అంటే పొలం సూర్యాస్తమం అయిపోతే ఏ పని చేసేవారు కాదు. అంటే 5:30 దాటితే ఇంకే పని చేసేవారు కాదు. ఉదయం చూద్దామని ఈ పని అని చెప్పేసి పడుకునేటప్పటికీ ఈశ్వరుడే సాక్షాత్కారం అయ్యి మనకి నువ్వు గోచే తెలుసుకుంటున్నావు కనుక గోలింగేశ్వరుడు అని నామధైన్యం చెప్పి వెంటనే రాజావారికి చెప్పడంతో స్వప్నంలో వెంటనే ఆయన పరివారంతో ఆ పుట్టంతా కూడా తమించి ఉంటుంది. అలాగే స్వామికి మాస శివరాత్రి, ఏకాదశి, పౌర్ణమి, సోమవారాలు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. కార్తీక మాసంలో 4 సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి. ఇక్కడ ఈశ్వరుడు గురుస్థానంలో ఉన్నాడు. చక్కటి శుభకార్యాలు, సంతానము, ఆరోగ్యము, వివాహము, ఉద్యోగము అన్నీ కూడా చక్కగా సమకూరుస్తాయి. ఆ దేవుడికి ఆరాధన చేస్తే బ్రహ్మసూత్రంతో కలిగిన శివాలయాలు 3 కూడా. బ్రహ్మసూత్రము అంటే మన ఈశ్వరుడి యొక్క స్థితిని తెలియపరిచేది. ఆ యొక్క లింగాన్ని చూసినట్టయితే ఒకేసారి 108 శివాలయాలు దర్శనం చేసినట్టుగా పలికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గుడిలో చుట్టూ శివాలయాలు ఉన్నాయి కనుక 3 బ్రహ్మసూత్రాలు చూస్తున్నారు. అంటే 3 × 108. ఓకే.
అన్ని శివాలయాలు ఒకేసారి దర్శనం ఇప్పుడు ఇక్కడ గుడిలో తాబేలు తిరుగుతూ ఉంటాయి కదా, అది ఉత్తరం గోడ నుంచి దక్షిణాన్ని చూస్తాడు ఆయన. ఉత్తరం నుంచి దక్షిణాన్ని చూడడం వల్ల దీన్ని కుజక్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి కుజరాహుకేతుల యొక్క దోషం పరిహారం అవుతుంది. అలాగే ఎవరైతే సంతానకారకులుగా కావాలని స్త్రీలు కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆ స్త్రీలకి సంతానం కలగడం, మళ్ళీ ఆ పిల్లల్ని అక్కడ తీసుకురావడం, నామకరణం, అక్షర స్వీకారం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ 8 గంటలకు దేవాలయం వేసే ముందు పాలు నివేదన చేసి పూజ చేసి పాలు నివేదన చేసి హారతి ఇచ్చి తలుపు వేసేస్తారు. స్వామి ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ కూడా సత్వరూపేణ స్వామి కనబడుతూ ఉంటారు. చాలామంది కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చారు. దక్షిణముఖంగా ఉన్నాడు కనుక మన మనసులో ఏదైతే కారణాలు చెప్పుకుంటామో ఆ కారణాలని కూడా పూర్తవుతాయి. అలాగే కాలసర్ప దోషాలు, వివాహాలకి, సంతానానికి, రుణ విమోచనానికి, శత్రు సంహారానికి, ప్రతి కారణానికి పనిచేస్తుంది. ఇప్పటికీ రాత్రి కూడా పాలు పెడితే పొద్దునకి మంగళవారం నాడు ప్రతి మంగళవారం కూడా మూలవిరాటికి అర్చన విధానం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ రాత్రి కూడా పాలు పెడితే పొద్దునకి కూడా రాత్రి భాగంలో పాలు పెడితే అది పిల్లవాడికి ఖాళీగా ఉంటుంది. ఈ స్వామి బ్రహ్మచారిగా ఇక్కడ కొలుకుంటారు. వల్లి దేవసేన కాదు, బ్రహ్మచారి కనుక స్వామికి అత్యంత వైభవంగా రేపు 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి మహోత్సవాలు జరుగుతాయి. పాల్గొన మాసంలో ఏకాదశి కళ్యాణం చేస్తారు. ఉగాదికి 6 రోజుల ముందు శివ కళ్యాణం పాంచానిక దీక్షలో చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ గోలింగేశ్వరుడు యొక్క స్థితి అది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం బిక్కబోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇది కూడా చాలా దగ్గరండి. శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి కరెక్ట్గా 5 to 10 minutesలో వచ్చేస్తుంది అనమాట. ఈ ఆలయంలో గణపతి స్వామికి లోపలికి వెళ్ళి భక్తులు లోపల గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి చెవులో చెప్తే కంపల్సరీగా మన మనసులో ఉన్న కోరికలు అయితే తీరుతాయంట. సో మేము కూడా వెళ్ళాము. లోపలైతే కనుక తీనివ్వలేదు. అందుకే నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకసారి తీస్తే దాని ఫొటోస్ అయితే షేర్ చేశాను మీకు. లోపలికి వెళ్ళి స్వామివారి చెవులు అయితే కోరికలు అయితే చెప్తారు. చాలా చాలా బాగుంది. అదే కాకుండా స్వామివారి కింద కొంచెం తడిగా ఉంటుందన్నమాట. అదే కాకుండా స్వామివారు దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉన్నారు. అంటే కొంచెం కొంచెం చాలా పెద్ద విగ్రహంగా అయింది ఇప్పుడైతే కనుక. కులమత భేదం అయితే లేదండి. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకంగా ఈ ఆలయానికి ఎవరైనా కూడా రావచ్చు. స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి చెవులు అయితే మీ మనసులో ఉన్న కోరిక అయితే చెప్పచ్చు. మనసులో ఉన్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ పునర్దర్శనం అయితే కనుక చేసుకుంటే చాలా మంచిది. ఈ ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులైతే కనుక ఈ స్వామివారిని అయితే పూజన అయితే చేశారండి. అలానే రాజుల తర్వాత ఈ స్వామివారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు అయితే కనుక అలా పొలంలో ఉండిపోతున్నారు. కీర్తిశేషులు శ్రీ గొల్లపాలెం వెంకటాచలపతి గారి కలలో కనిపించి ఇక్కడ నేను ఇలా ఉన్నానని చెప్తే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి తాటాకు పందిరైతే వేశారండి. అప్పుడు గొల్లపాలెం వెంకటాచలపతి శర్మ గారు స్వామివారి దగ్గరే ఉండిపోయి 30-40 సంవత్సరాల పైన తపస్సు అయితే చేశారండి. స్వామివారు అప్పటి నుంచి స్వామివారు అయితే పెరుగుతూ వస్తున్నారు. మేము చూసినప్పుడైతే అసలు ప్రదక్షిణం చేయడానికి ఖాళీ కూడా లేదు. అంత స్వామివారు అయితే కనుక పెరిగారు. ఇక్కడికి వచ్చి కంపల్సరీగా ఈ లోపల గర్భాలయంలోకి వచ్చి ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి చెవులు అయితే వారి కోరికలు అయితే చెప్పుకుంటారు. కంపల్సరీగా నెరవేరిద్దని, తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుంటే చాలా మంచిదని. నచ్చితే కనుక ఈ వీడియోని సబ్స్క్రైబ్.